ఈ వీడియో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఎవరైతే కష్టాలు వద్దనుకుంటున్నారో. వందే మాత్రం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. అన్ని సక్రమంగా జరిగిపోతే లైఫ్ ఎలా ఉంటుంది, అన్ని సక్రమంగా జరగని లైఫ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మంచి పంజరం, అందులో ఒక చక్కటి బ్యూటిఫుల్ రామచిలక ఉంది. ప్యారెట్ అంటారు కదా, చిలక ఉంది. ఆ చిలుక లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఉదయం 6 o'clock కి మంచి యాపిల్, మళ్ళీ 9 o'clock కి మంచి గారెలు, దోశలు ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి. మళ్ళీ మధ్యాహ్నం డ్రై ఫ్రూట్స్, ఈవినింగ్ చిన్న స్నాక్స్, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మిల్క్. అంత టైం టు టైం ఆ చిలుక లైఫ్ అసలు ఎక్సలెంట్, చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ లో ఉండి ఆ చిలక్కి అప్పుడప్పుడు ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ ఆ పంజరం యొక్క డోర్ ఓపెన్ చేస్తే కాస్త బయట ఇలా తిరిగేసి మళ్ళీ టపుక్కుని దూరిపోతుంది. ఇది అబ్జర్వ్ చేసింది. బయట ఆకాశంలో ఎగురుతున్న ఒక చిలక అబ్జర్వ్ చేసింది. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయం కదా, ఇదేంటిది బయటకు వచ్చినా ఇది ఎగిరిపోకుండా ఎందుకు అలా వెయిట్ చేస్తుంది అని చెప్పేసి ఒక రోజు తనతో వచ్చి ఎవరూ లేనప్పుడు వచ్చి ఆ చిలకను అడుగుతుంది. అదేంటది, నువ్వు బయటకి ఎగరగలవు, మాలాగా తిరగగలవు, నాలాగా ఆకాశంలో ఎగరగలవు, ఎందుకు ఇలాగ బందీలా బ్రతుకుతున్నావంటే, అదేంటది, నీ ఇప్పుడు ఫుడ్ కావాలంటే ఎంత దూరం నువ్వు ట్రావెల్ చేయాలి, ఎన్ని కష్టాలు పడాలి. 6 గంటలకి మిట్టు 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 అనుకుని మా మమ్మీ నాకు చక్కగా ఏదో ఒక ఫ్రూట్ ఇస్తుంది, తర్వాత టిఫిన్, తర్వాత లంచ్, తర్వాత దేనికి లోటు లేదు. అసలు నేను ఏ పని చేయకుండా హ్యాపీగా ఉన్నాను. అలాంటిది నా లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి తను అంటాను అనమాట. అయితే నీకు బయటికి పంపించినప్పుడు కూడా ఎగరాలి అనిపించట్లేదా అని అంటే, నేను ఎగరగలనా అని అడిగింది అనమాట. అప్పుడు ఈ బయట ఉన్న చిలక కనిపించింది అనమాట. ఇది నా ఫ్యామిలీయే కానీ నా ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ మర్చిపోయింది ఇది, అందుకు దీనికి చెప్పాలి ఈ రోజు అని చెప్పేసి ఏమంటాదని సార్, ఇవన్నీ నీకు వదిలేయమని చెప్పను, కానీ ఒక్కసారి ట్రై చేయి. ఒక్కసారి ఉదయం డోర్ ఓపెన్ చేస్తారు కదా, 2 రెక్కలు నేను కొట్టినట్టు ఇలా కొట్టి ఒక్కసారి బయటికి ఎగరడానికి ప్రయత్నించు. ఎగిరిన తర్వాత నీకు ఆ లైఫ్ బాగుందో చూడు, లేకపోతే ఈ లైఫ్ బాగుందో చూడు. ఏ లైఫ్ బాగుంటే అప్పుడు నువ్వు ఆ లైఫ్ ని డిసైడ్ అవ్వని చెప్పేసి ఒక్కసారి చెప్పింది. ఈ సీనియర్ చిలుక ఈ పంజరంలో ఉన్న చిలుక చెప్పింది అనమాట. అప్పుడు ఏం చేసింది, నెక్స్ట్ రోజు ఆ చిలుక మిట్టు మిట్టు అని చెప్పి అమ్మ వచ్చింది, డోర్ ఓపెన్ చేసింది. ఈ చిలకేం బయటకు వచ్చింది. ఒక్కసారి ఇలా రెక్కలు ఇలా కొట్టినట్టు, రెక్కలు కొట్టేసరికి ఇలా హైట్కి ఇలా ఎగిరిందట. ఒక్కసారి నీలాకాశంలోకి ఎగిరింది, అలా తిరుగుతుంది తిరుగుతుంది తిరుగుతుంది. మరి వెళ్ళాలనిపించట్లేదు అనమాట. ఎందుకంటే నీలాకాశంలో పైకి ఎగురుతున్న కొలిది తనకి లేని ఆనందం వస్తుంది అనమాట. అప్పుడు వచ్చింది ఆ చిలుక అనమాట. హలో, ఎలా ఉంది బయట అనేసి అంటే, అసలు ఏంటది, అసలు ఆ పింజరంలో ఇన్నాళ్ళు ఉన్నాను, ఏటా బ్రతుకు, ఈ నీలాకాశం ఇలా ఎగురుతుంటే ఎంత ఆనందంగా ఉంది అని చెప్తే, కానీ నాకు ఇప్పుడు ఒక సమస్య వస్తుంది, నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది, నాకు ఫుడ్ ఎక్కడ అని చెప్తే, ఆ చిలుకేమో ఒక జామ చెట్టు మీదకి తీసుకెళ్తుంది అనమాట. అక్కడ ఒక్క జామ పండు ఏంటి, ఇన్ని జామ పళ్ళు, నీకు ఏ పండు కావాలంటే ఆ పండు. అయ్యో, ఇలా ఉందా లైఫ్, ఇంత బాగుందా ఈ లైఫ్ అని చెప్పేసి తనకు నచ్చిన ఫుడ్, తనకు నచ్చిన పండు తినుకుంటూ, తనకు నచ్చిన ఇది చేసుకుంటూ హ్యాపీగా నీలాకాశం ఎగురుతుంది. కానీ వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడాను ఈ చిలుక తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నీకు అక్కడ కంఫర్ట్ గా హ్యాపీగా నీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది, నీకు ఎండ తగలదు, వాన తగలదు, అంతా హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ ఆనందం ముందు ఈ నీలాకాశంలో ఇలాగ ఫ్రీ బర్డ్ లా ఎగురుతూ ఈ ఎంజాయ్మెంట్ నీకు ఇంపార్టెంటా, లేకపోతే అలాగ బందీగా ఉండి సేఫ్ అండ్ సెక్యూర్ జోన్ లో ఉండడం నీకు బాగుందా అంటే, అప్పుడు ఆ చిలుక చెప్తుంది ఏంటంటే, నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మరలా పంజరంలోకి వెళ్ళాలనిపించట్లేదు అని చెప్పేసి. ఇదే ఫ్రెండ్స్ మనందరి జీవితాల్లో జరుగుతుంటది. పిల్లలైతే అమ్మ నాన్నలన్నీ కొని చక్కగా పెట్టేసి, ఏది అడిగితే అది చక్కగా ఇచ్చేసి, కనీసం కష్టం తెలియకుండా పెరుగుతాం కదా, అప్పుడు మన యొక్క ఒరిజినాలిటీ మనకు తెలియకుండానే హ్యూమన్ లైఫ్ స్ట్రగల్స్ కోసము, హ్యూమన్ లైఫ్ ఛాలెంజెస్ కోసము మనము ఆ చిలుక ఎలా అయితే పంజరంలో ఉండి అన్ని టైం టు టైం దొరుకుతుంటే మర్చిపోయిందో, అలాగే మనందరం కూడాను ఒక సెక్యూర్ జోన్, ఒక హ్యాపీ జోన్ లో అన్ని టైం టు టైం అనుకున్నట్టు జరుగుతుంటే జీవితంలో ఏది మనకు తెలియదు మిత్రమా. ఒక్కసారి మనకున్న ఈ సెక్యూర్ జోన్ నుంచి బయటకెళ్ళి ఈ ప్రపంచంలో ఉన్న ఛాలెంజెస్ ని మీట్ అయ్యి అట్లీస్ట్ ఒక్క ఛాలెంజ్ అయినా మనం ఫేస్ అయ్యి ఎప్పుడైతే రిటర్న్ వస్తామో అప్పుడు తెలిసి వస్తున్నాడు, ఎస్ లైఫ్ అంటే ఇలా కాదు. ఎలా అయితే ఆ చిలుక చెప్పింది, నో, పంజరంలో ఉండడం రియల్ లైఫ్ కాదు, చిలుక పుట్టింది నీలాకాశంలో ఎగరడానికి. అలానే మనం మనుషులం పుట్టామని అంటే ఈ ప్రపంచంలో ఏదో సంథింగ్ సాధించడానికి పుట్టాము. లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి, కష్టాలు ఉండకూడదు, అంతా పూలబాట్లా ఉండాలి అందరం కోరుకుంటాం. కానీ
ఈ నేచర్లో జరగదు. కష్టాలే లేకపోతే లైఫ్ ఎంత చప్పగా ఉంటుందో తెలుసా మిత్రమా? నేచర్ యొక్క మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మన జీవితంలో ఇవి మనం ఫేస్ అవ్వాలి. అది ఆస్పెక్ట్ అనమాట. మీ లైఫ్ లో ప్రతి విషయంలో కూడా మీరు ఛాలెంజెస్ ని మాత్రమే ఫేస్ చేయండి. ఎందుకంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తే మాత్రమే మనం ఎదగగలము. ఆ చిలుక ఎగరడానికి పుట్టింది, మనం ఎదగడానికి పుట్టాం, ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి పుట్టాం. సో డోంట్ వరీ, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ అవ్వండి. జీవితంలో దేన్నైనా ఎదుర్కోవడానికి మాత్రమే ప్రయత్నించండి. మీరందరూ కూడా ప్రతి ఛాలెంజెస్ లైఫ్ లో ఎదుర్కొని జీవితంలో ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.